शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భగవద్గీతలో ఈరోజు మనము 96వ పాఠము రెండవ చాప్టర్లో 65వ శ్లోకం ఇప్పుడు. కానీ ముందు శ్లోకంలో కూడా కాస్త ఉంది. ముందు శ్లోకంలో ఇంకొద్దిగా వదిలిపోయి ఉండేది ఉంది. ఏమంటే ముందు శ్లోకం ఏం శ్లోకం చెప్పుకున్నాము అంటే రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదమనుగచ్చతి అని చెప్పుకున్నాం ముందు శ్లోకంలో. అది ముందు శ్లోకం చెప్పుకున్నప్పుడు ఇంకొద్దిగా మిగిలిపోయింది ఏమిటంటే ఇక్కడ మనం విస్తృతంగా చెప్పుకున్నాం దాన్ని. అయినప్పటికీ కూడాను ఈ రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్, రాగము ద్వేషము ఈ రెండు లేకుండా ఇంద్రియములతో మనస్సు, ఇంద్రియములు మన ఉన్నటువంటి సెన్స్ ఆర్గాన్స్ తో విషయాలను మనం అనుభవిస్తున్నప్పటికీ కూడాను పర్వాలేదు. ఎందుకంటే రాగద్వేషములు లేకుండా విషయాలను అనుభవించు అని చెప్తారు. రాగద్వేషములు లేకుండా విషయాలను అనుభవిస్తూ అంటే కంటితో చూడటము, నాలుగుతో రుచి చూడటము, చెవితో వినడము, ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ దేంట్లోనూ రాగము ద్వేషము ఉన్నటువంటిది ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే రాగము ద్వేషము లేని దానివల్ల ఒకదాని మీద ఒక అనురాగం ఉండదు, ఒకదాని మీద ద్వేషం ఉన్నటువంటిది ఉండదు. ఒక వ్యక్తిని చూసినప్పుడు రాగము లేదు, ద్వేషము లేదు, ఆ వ్యక్తిని వ్యక్తిలాగానే చూస్తాము. అందువల్ల ఏమవుతుందంటే మనస్సుకు ఒక ప్రసన్నత అనేది ఏర్పడుతుంది, ఒక హార్మోని అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ హార్మోని ఏర్పడినప్పుడు ఏమవుతుంది, మనస్సుకు హార్మోని వచ్చింది అంటే ఆ హార్మోనీనే దాన్నే నిశ్చలత్వము నిర్మలత్వము అని చెప్పుకున్నాం మనం. నిశ్చలత్వంగా ఉంటుంది, నిర్మలత్వంగా ఉంటుంది. ఆ మనస్సు ఉన్నటువంటిది ఎప్పుడైతే నిశ్చలత్వము నిర్మలత్వంగా ఉంటుందో దాన్ని ప్రసాదము అని అంటాము. ప్రసాదాన్ని మనము కంపారిజన్ కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం మనము, అది చెప్పుకున్నాం. ప్రసాదానికి ఏమి అంటే ఒకటి నీటితో, స్వచ్ఛమైన నీటితో కంపారిజన్ చేస్తే స్వచ్ఛమైన నీరు ఎలాగైతే కదలిక లేకుండా ఉండి నిశ్చలత్వంగా ఉండి నిర్మలం బురద లేకుండా ఉన్నటువంటి నీరు ఎలా ఉంటుందో అలాగే జ్ఞాని యొక్క మనస్సు కూడా అలాగే నిశ్చలత్వంగా నిర్మలత్వంగా ఉన్న దాని నుంచి అతనికి హార్మోని అనేటువంటిది మనసులో అభివృద్ధి చెందుతుంది. మనసులో అతని హార్మోని అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ హార్మోని ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ హార్మోని ఉన్నటువంటి పరిస్థితినే ప్రసాద బుద్ధి అని అంటాము. ఇది నిజమైనటువంటి ప్రసాదం. అందువల్ల మనం గుడికి వెళ్ళినప్పుడు కానీ మనం చెప్పుకున్నది ఈ విషయం అంతా చెప్పుకున్నాం. గుడికి వెళ్ళినప్పుడు ఒక ప్రసాదం మన చేతికి ఇచ్చారంటే ఆ ప్రసాదం మనం తీసుకున్నటువంటి ఆ ప్రసాదం ఇట్ ఓన్లీ సిగ్నిఫైస్, ఇట్ ఓన్లీ సింబలైజెస్ ద యాక్చువల్ ప్రసాదం ఆఫ్ ద మైండ్ అని. మైండ్ లో ఉన్నటువంటి ప్రసాదానికి ఇది ఒక సంకేతం మాత్రమే. అంతేగాని మనం తీసుకున్నటువంటి ఏదో లడ్డు తినేసి దీనివల్ల మనకు ప్రసాదం వచ్చేసింది, ప్రసాదం తిన్నందువల్ల నాకేదో సుఖం వచ్చేసింది, లేకుంటే ప్రసాదం తినకపోతే నాకు పాపం వస్తుంది, ఇదంతాను మనము లౌకికంగా చెప్పుకునేటువంటి పనే గాని ఆధ్యాత్మికంగా మనం చెప్పుకుంటే అదన్నీ కానే కాదనమాట. అదంతా కానే కాదు. మనకు నిశ్చలత్వము నిర్మలత్వమైనటువంటి మనస్సును మనం సాధించగలగాలి అంటే మనస్సును భగవంతునితో ఏకీకరణ చేసి ఆ భగవంతుని మీద మనం దృష్టిగా పెట్టినప్పుడు మాత్రమే కలిగేటువంటి మనస్సు యొక్క ప్రశాంతత. ఆ ప్రసన్నత వల్ల ఏం రావాలి, మనకు రాగద్వేషములు లేకుండా ఉన్నటువంటి స్థితి మనలో నిర్మాణం కావాలి. అలా నిర్మాణమైనప్పుడు దాన్ని ప్రసన్నత అంటాము, దాన్ని ప్రసాదం అంటామే. కానీ బయట తినేటువంటి స్వరూపం ఫిజికల్ ఆబ్జెక్ట్ రూపంలో తీసుకునేటువంటి ప్రసాదం కాదు అని క్రిందటి దాంట్లో చెప్పుకున్నాము. మరి దీన్ని విషయాలను ఎలా అనుభవించడము, విషయాలను అనుభవించేటువంటి సందర్భంలో రాగద్వేషములు లేకుండా ఎలా అనుభవించడము అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తారు కొంతమంది. ఆ ఉదాహరణ ఏం చెప్తారంటే ఈ భోగలాలస అంటే భోగములు అనుభవించడము అంటే సంసారంలో ఉన్నటువంటి విషయాలను అనుభవించడము. విషయములు అంటే ఇవన్నీ విషయములే, చూడడం కానీ వినడము కానీ స్పర్శ కానీ ఇవన్నీ కూడా విషయములను అనుభవించడమే. ఈ విషయములు అనుభవించేటువంటి సందర్భంలో రాగద్వేషాలు లేకుండా ఎలా ఉండాలి అంటే దానికి రాగద్వేషాలు లేకుండా ఎలా అనుభవించడానికి సాధ్యము అంటే ఉదాహరణ చెప్తారు, దృష్టాంతం చెప్తారు. దృష్టాంతం ఏమిటంటే ఈ సంసారం ఉన్నటువంటిది ఒక 5 పడగల పాము అనుకోండి. 5 పడగల పాము. ఈ 5 పడగలకు కూరలు ఉంటాయి. ఈ కూరలు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఈ కూరలు ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఆ కూరలే రాగద్వేషాలు ఉన్నటువంటి కూరలు. రాగం ఒక ద్వేషాలు. ఒక్కొక్క పడగలో పాముకు 2 కూరలు ఉంటాయి. ఒక కూరేమో రాగము, ఇంకొక కూరేమో ద్వేషము. ఈ రాగద్వేషాలు 2 ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మనకు
ఆ ప్రసన్నత అన్నటువంటిది రాదు. ఈ రాగద్వేషాలు ఉన్నప్పుడు విషయాలను అనుభవించడానికి కుదరదు. కానీ ఆ రాగద్వేషాలు అన్నటువంటి కూరలు 2 పీకి పారేసినప్పుడు ఏమైపోతుందంటే, ఆ పాముతో మనం ఆడుకోవచ్చు. ఆ పాముతో ఆడుకుంటున్నప్పటికి కూడా ఏమీ కాదు. అలాగే విషయాలు అన్నటువంటి దానిలో ప్రతి విషయములోను అంటే ప్రతి విషయ భోగములో కూడాను ఈ రాగము, ద్వేషము అన్నటువంటిది మనం చొప్పించినట్లయితే చొప్పించినామంటే మనకేమైపోతుందంటే కష్టాలు వస్తూనే ఉంటుంది. కష్టాలు వస్తూ ఉంటుంది. స స ప స మన సంసారం అన్నటువంటిది అలాగే ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. ఈ రాగద్వేషాలు అన్నటువంటి రెండిటినేను విషయ భోగాల నుంచి మనం తీసేసినప్పుడు, అప్పుడు విషయాలను అనుభవించినప్పటికి కూడా ఈ సర్పంతో ఆడుకున్నట్టుగా విషయాలతో మనం ఆడుకుంటూ ఉండొచ్చు. అంటే మనము ఒక గొప్ప స్వీట్ తినొచ్చు, లేకుంటే ఇంకేదో చేయొచ్చు, మరొకటి చేయొచ్చు. కానీ ఒక పెద్ద ఏదైనా ఒక వినొచ్చు, శబ్దాన్ని వినొచ్చు, ఇంకేదో చేయొచ్చు. అన్నీ చేస్తున్నప్పటికి కూడాను ఈ రాగము, ద్వేషము ఉన్నటువంటివి లేకుండా పోతాయి. కూరలు తీసినటువంటి సర్పం మాదిరిగా మనం అనుభవిస్తున్నప్పటికి కూడా మనకి ఏమి దాన్ని అంటుకోకుండా ఉంటుంది. దానివల్ల మనకు దుఃఖం కలుక్కోకుండా ఉంటుంది. కాబట్టి అది ప్రసాదమయ బుద్ధి అని మనం చెప్పుకున్నాం. ఈ ప్రసాద బుద్ధి ఉన్నప్పుడు ప్రసాదము అన్నటువంటి బుద్ధి మనకి నిర్మాణమైనప్పుడు ఆ బుద్ధి నిర్మాణమైన దాన్ని చేయబోతుందంటే రాగద్వేషాలు అన్నట్టు 2 వెళ్ళిపోతుంటాయి. మరి రాగద్వేషాల గురించి ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నారు మా భగవద్గీతలో అంటే, ఈ రాగము, ద్వేషము ఉన్నటువంటి పరిస్థితిలో ధ్యానం అన్నటువంటిది నిలవదు. ఎందుకు నిలవదు? ఎందుకు నిలవదు అంటే రాగము వ్యక్తిని చూసాము ఒక ఒక అనురాగం కలుగుతుంది. లేకుంటే ఇంకొక వ్యక్తిని చూసాము ద్వేషం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను వెళ్లి ధ్యానానికి కూర్చున్నప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి కనిపించినటువంటి వ్యక్తిని ఆలోచన రావడము, లేకుంటే ఇంకేదో ఒక భోగలాలసమైనటువంటి వస్తువు మీద మనకి ఏదైనా ఒక దృష్టి పడినప్పుడు, ఆ దృష్టి పడినటువంటి ఆ వస్తువు మాత్రమే మనకు మళ్ళీ మళ్ళీ థాట్‌లో పెరుగుతూ ఉండడము. అందువల్ల మనకేమవుతుందంటే మనకు అందువల్ల దాని నుంచి మనకు ఒక ధ్యానం అన్నటువంటిది కుదరకుండా పోతుంది. కానీ ప్రసాదం అన్నటువంటిది సాధించగలిగితే ఆ ధ్యానం అన్నటువంటిది కుదురుతుంది. కానీ ప్రసాదం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి అని ఇక్కడ ఈ శ్లోకంలో వచ్చే ఇప్పుడు 65వ శ్లోకంలో ఈ ప్రసాదం నుంచి వచ్చేటువంటి సుఖం ఏమిటి అనేది చెప్తున్నారు ఇక్కడ. ప్రసాదే సర్వ చెప్తారా మేడం? ఎవరు ఉషశ్రీ మేడం చెప్తారా? ప్రసాదే సర్వ సార్. దుఃఖానాం ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. బుద్ధి ఆ, పర్యవతిష్ఠతే. ఇది ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ప్రసన్న ప్రసాదము బుద్ధితో మనం ఉండిపోతే అంటే రాగద్వేషాలు లేకుండా మనసు నిర్మలంగా ఉండి నిశ్చలత్వంలో ఉండి అలా ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ఏమిటంటే ఇప్పుడు మనకు ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మనకు ఒక అనురాగం కానీ లేకుంటే ఒక ద్వేషం కానీ రాగము కానీ ద్వేషము కానీ వచ్చినప్పుడు మనకు ఒరిగేటువంటి సుఖం ఏమిటో దుఃఖం ఏమిటో మనకు తెలుసు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక వస్తువు మీద రాగం వచ్చింది, ఏదైనా మనం ఏదైనా ఒక మంచి స్వీట్ తింటాము, దానివల్ల మనకి ఏదో ఒక హుషారుగా ఉంటుంది, ఏదో సంతోషం వస్తుంది అని మనం అనుకుంటాము. కానీ అలాగే మనం ఏదైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు అతని వ్యక్తి శత్రువుడు చూస్తాము, దానివల్ల దుఃఖం వస్తుంది అనుకోండి, దుఃఖం వస్తుంది. ఈ దానివల్ల అలాంటి రాగద్వేషాలు నిర్మాణమైనప్పుడు మనకి ఎలా ఏముంటుంది అనేది మనకు తెలుసు. కానీ అలాంటి ఏం లేకోకుండా ప్రసాద బుద్ధితో అలా నిలిచి ఉంటాము. ఏం లేదు అంటే ప్రసాదంలో ఏముంటుంది, ప్రసాదంలో నిర్మలత్వము నిశ్చలత్వం ఉంటుంది, రాగం ఉండదు, ద్వేషం ఉండదు, ఒక హార్మనీ ఉంటుంది, మనకి ఏ అజెండాను ఉండదు, ఒక వ్యక్తి మీద ద్వేషం ఉండదు, ఒక వ్యక్తి మీద అనురాగం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మనం అలాంటి సందర్భంలో మనం అలా ఉండిపోయినప్పుడు దానివల్ల మనకు వచ్చింది ఏమిటి, ప్రయోజనం ఏమిటి అని దీంట్లో చెప్తున్నారు అనమాట. ప్రసాదం వల్ల వచ్చిన కిం స్యాత్ అని అడుగుతాడు శంకరాచార్యులు, ఒక ప్రశ్న వేసుకుంటాడు. కిం స్యాత్ దానివల్ల వచ్చేటువంటి ఒరిగేటువంటి లాభం ఏమిటి? ఇప్పుడు మనము చాలా మంది ఉంటుంటారు, సిగరెట్ తాగుతాము, ఏమొస్తుంది? సిగరెట్ తాగితే ఏమొస్తుంది? మంచి కిక్ వస్తుంది, మంచి సంతోషం వస్తుంది. మరి అదే సిగరెట్ మరి కొన్ని 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన తర్వాత ఒక రోగం వస్తుంది. అది దానివల్ల వచ్చేటువంటి సుఖమేమి దుఃఖమేమి అనేటువంటి విషయం మనకు తెలుసు. రాగం వల్ల వచ్చినటువంటి సుఖం ఏమిటి దుఃఖం ఏమిటి అనేటువంటి విషయం మనకు తెలుసు.
కానీ ప్రసాదం పట్టుకుని మనం కూర్చున్నాము అంటే ప్రసాదం అంటే ఏమిటి? నిర్మలమైన మనస్సుతో కోరికలను ప్రొజెక్ట్ చేయకోకుండా, ఏ కోరిక లేకోకుండా, ఏ అపేక్ష లేకోకుండా అలా నిలిచి ఉన్నాము. దానివల్ల ఏమొచ్చింది? అలా ఒరిగింది ఏమిటి అంటే ఏం చెప్తున్నారంటే అలా ఉన్నటువంటి సందర్భంలో ప్రసాదే సర్వ దుఃఖానాం అన్ని రకములైనటువంటి దుఃఖములకు హాని అస్య ఉపజాయతే. అస్య అంటే వీడికి. వీడు అంటే యతి. యతి అంటే యతనశీలుడు. యతనశీలుడు అంటే సాధనా మార్గంలో నడిచేటువంటి సాధకుడు. ఈ సాధకుడికి ఏమవుతుందంటే సర్వ దుఃఖానాం హాని ఉపజాయతే. అన్ని దుఃఖముల నుండి హాని అంటే వినాశనము, ఉపజాయతే వస్తుంది అంటే అన్ని దుఃఖాల నుంచి వీడికి ఉపశమనం అన్నటువంటిది లభిస్తుంది. దుఃఖాలు అన్నటువంటిదే వీడికి ఉండదు. దుఃఖములన్నీ విముక్తి అయిపోతుంది వీడికి. విముక్తి అయిపోయి ఎందుకో ప్రసన్నమైనటువంటి మనసులో ఉంటాడు వీడు. ఒక వ్యక్తి మీద రాగము లేదు, ఒక వ్యక్తి మీద ద్వేషము లేదు, ఒక మైండ్ చాలా హార్మోనియస్ గా ఉంటుంది. హార్మోనియస్ గా ఉన్నటువంటి దాన్ని మనం ఈ కాలంలో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పుకుంటున్నాం కదా. ఈ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది బిల్డప్ అవుతుంది. దానివల్ల వీడికి ఏమవుతుందంటే ఒక వ్యక్తి మీద వాడిని ద్వేషించాలన్నటువంటి ఉద్దేశం లేదు, ప్రేమించాలన్నటువంటి ఉద్దేశము లేదు. అందువల్ల ఒక అజెండా అంటూ ఏముండదు. ఇంటిలో ఉంటాము. ఇంటిలో ఉన్నప్పుడు మనం ఒక వ్యక్తి మీద ఏదో ఈ వ్యక్తిని అతను మంచి చేసినప్పటికీ కూడా అతన్ని తిడుతుంటారు. మనము సాధారణంగా పాలిటీషియన్స్ చూస్తుంటాము. ఏం చేస్తుంటారంటే ఒక వ్యక్తి చాలా మంచి పనులు చేసినప్పటికీ కూడా ఆ మంచి పనిలో ఏదో లోపాన్ని చూపిస్తుంటారు. అంతేగాని మంచి పనిని ఎప్పుడూ పొగడరు వాళ్ళు. అలాగే తమలో ఉన్నటువంటి వ్యక్తి చాలా చెడు పనులు చేస్తున్నప్పటికీ కూడా ఆ చెడు పనిని చేసినప్పటికీ కూడా సమర్థిస్తుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఒక అజెండా అన్నటువంటిది ఉంటుంది. ఈ అజెండా ఉన్న దాని నుంచి ఏం చేస్తుంటారు వీళ్ళు? ఏదో మోడీ ఉన్నాడు అనుకోండి, ఆయన ఏదో మంచి పని చేస్తుంటాడు అనుకోండి, మంచి పని చేసినప్పుడు కూడా ఆయన తిడుతుంటారు. అదే రాహుల్ గాంధీ ఉంటాడు అనుకోండి, ఆయన ఏదో చెడు పని చేసినప్పటికీ కూడా ఆయన అలా అదే పని ఆయన చేసినప్పుడు కూడా ఆయన పొగుడుతుంటారు. ఎందుకంటే ఒక అజెండా అన్నటువంటిది ఉంటుంది. మనవాడు కాబట్టి మనం పొగడాలి, వేరే వ్యక్తి కాబట్టి అతన్ని తెగడాలి అన్నటువంటి ఒక అజెండా అన్నటువంటిది ఉంటుంది. కానీ ప్రసన్న చేతసుడైనటువంటి వానికి అంటే మనసు హార్మోనియస్ గా ఉన్నటువంటి వానికి, రాగము ద్వేషము లేనటువంటి వానికి అలా అనేటువంటి పని లేదు. వాడిని పొగడాల్సిన అవసరం లేదు, వీడిని తెగడాల్సిన అవసరం లేదు. వాడు ఎప్పుడు ప్రసాద బుద్ధితో ఉంటాడు కాబట్టి వాడికి దుఃఖం అన్నటువంటిది లేదు. దుఃఖం అంటే ఇలాంటి సందర్భంలో దుఃఖం ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక శత్రువు ఏర్పడతాడు, ఒక మిత్రుడు ఏర్పడతాడు. కానీ అక్కడ మిత్రుడు ఉండడు, శత్రువు అన్నటువంటి వాడు ఉండడు. హాని రస్యోపజాయతే. అందువల్ల వానికి ఉన్నటువంటి దుఃఖములన్నీ కూడాను సర్వ దుఃఖములు అతనికి వినాశనం అయిపోతుంది. హాని అస్య అంటే వీడికి ఉపజాయతే లభించును. ఆ లభించినప్పుడు ఏమైపోతుందంటే ప్రసన్న చేతస్సులో ఉన్నటువంటి వాడికి ఆశు అంటే శీఘ్రముగా, ఆశు అంటే శీఘ్రము ఉంటాం. ఆశు అంటే మనం ఏమంటే ఆశు కవిత్వం ఉంటాం. ఆశు కవిత్వం అంటే శీఘ్రంగా అప్పటికప్పుడు చెప్పేటువంటి కవిత్వం కదా. ఆ ఆశు ప్రసన్న చేత హీ ప్లస్ ఆశు. హీ అంటే ఎందుకు అని, ఎందుకంటే ఆశు ప్రసన్న చేతసులైనటువంటి వాడికి బుద్ధి ఆశు పర్యవతిష్టతే అంటే తన స్వస్వరూపంలో నిలిచిపోతుంటుంది. ఆ మనస్సు ఎలాంటి మనస్సు అంటే ఆ మనస్సు తన స్వస్వరూపంలో నిలిచిపోయి ఉంటుంది. స్వరూపం తన స్వరూపంలో తాను నిలిచిపోయి ఉంటుంది. ప్రసన్న చేతసుడు అయినటువంటి వాడికి, ప్రసన్న చేతసుడు అంటే ప్రసాదం ఉన్నటువంటి వాడికి, వాడి బుద్ధి ఎలా ఉంటుందంటే ఆ మనస్సు ఉన్నటువంటిది ప్రసాద చేతస్సునైనటువంటి వాడికి ఆ మనస్సు తనలో తన స్వరూపములో అది ఇమిడి ఉంటుంది. పర్యవతిష్టతే అంటే బాగా స్థిమితంగా నిలిచిపోయి ఉంటుంది అని దీని అర్థం. ఇది బ్రాడ్ గా చెప్పుకునేటువంటి విషయం. ప్రసాదే సర్వ దుఃఖానాం. ఇక్కడ శంకరాచార్యుని భాష్యం ఉంటుంది, చూద్దాం. ప్రసన్న చేతసునైనటువంటి వానికి బుద్ధి అంటే ప్రజ్ఞ లేక వివేక జ్ఞానము, ఆశు త్వరగానే పర్యవతిష్టతే స్థిరముగా నిలిచిపోయి ఉంటుంది. స్వాత్మస్వరూపంలో నిలిచిపోయి ఉంటుంది. స్వాత్మ అంటే స్వాత్మ, ఆత్మస్వరూపంలో అది నిలిచిపోయి ఉంటుంది ఆ మనస్సు. ఎందుకంటే ఆ మనస్సు అలాగే ప్రతిష్ఠితమైపోయి ఉంటుంది, అలాగే ఉండిపోతుంది. ఆ మనస్సు అంటే చెదరకుండా నిర్మలంగా నిశ్చలంగా అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే ఈ రాగము ద్వేషము ఉన్నటువంటిది ఆ చెలగాట్ ఉన్నటువంటిది వాడిలో లేదు. ఎప్పుడైతే ఆ చెలగాటం లేదో బుద్ధి అన్నటువంటిది స్థిమితంగా ఉంటుంది. వాడు ఎక్కడ పడేసినప్పటికీ కూడా వాడు ఆల్ కంఫర్ట్ లో పడేసినప్పటికీ కూడా బాగుంటాడు, డిస్కంఫర్ట్ లో ఉన్నా బాగానే ఉంటాడు. ఎవడైనా ఎవడి కంపెనీలో అయినా వాడు సంతోషంగానే ఉంటాడు. ఎవరి జతలో ఉన్నప్పుడు కూడా వాడు సంతోషంగానే ఉంటాడు. ఎలాంటి వస్తువు ఆ భోజనం పెట్టినప్పటికీ కూడా సంతోషంగానే ఉంటాడు వాడు. అలాంటి వ్యక్తి అంటే వాడికి ఒక వస్తువు తనకు నేను అనుకూలంగా నిర్మాణం కావాలి అని ఎప్పుడు అనుకోడు. ఉన్నటువంటి వస్తువు ఎలా ఉంటుందో అలాగే ఉండని నేను దానికి అడ్జస్ట్ అయిపోతాను అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాడు ప్రసాద బుద్ధి ఉన్నటువంటి వాడు. అందువల్లనే దీనికి ఒక దృష్టాంతం చెప్తుంటారు. ఏం చెప్తుంటారంటే
ఒక వ్యక్తి చలికి వణికిపోతుంటాడంట. చలికి వణికిపోతున్నప్పుడు ఒక దుప్పటి తీసుకొని కప్పుకుంటాడు. దుప్పటి తీసుకొని కప్పుకున్నప్పుడు ఆ దుప్పటి చిన్నగా ఉంటుంది. వీడికి కాలు వరకు వేసుకుంటే తల దగ్గర సెలవుతుంది, తల వరకు లాక్కుంటే కాళ్ళ దగ్గర సెలవుతూ ఉంటుంది. వీడేం చేస్తుంటాడంటే ఈ దుప్పటిని తిడుతుంటాడు, పక్కలో ఉన్నటువంటి వాడిని తిడుతుంటాడు, ఇలాంటి దుప్పటి నాకు ప్రసాదించాడని దేవుడిని తిడుతుంటాడు, నా కర్మ బాగలేదని ఏదో ఇంకేమిటినో తిడుతుంటాడు, గ్రహాలను తిడుతుంటాడు, అది తిడుతుంటాడు, ఇది తిడుతుంటాడు. అలా తిట్టేటువంటి వాడు కూడా ఉంటాడంట. ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఒక మహాత్ముడు వెళ్తుంటాడు. ఆ మహాత్ముడు వెళ్తుంటే ఆ మహాత్ముడు చెప్తాడు, రే బుద్ధి లేనోడా, నువ్వు అలా కప్పుకునేటువంటి ఆ రగ్గుని తిడుతున్నావేమిటి, అలా తిట్టొద్దు, నీవు కాస్త ముదురుకొని పడుకోరా అంటాడు. ముదురుకొని పడుకుంటే ఏమైపోయింది అంటే ఆ సిచ్యుయేషన్కి అడ్జస్ట్ కావడం. ఆ సిచ్యుయేషన్కి అడ్జస్ట్ కావడం అంటే ఏమిటి, అలా కాళ్ళు చేతులు అలా ముడుచుకొని పడుకో సరిపోతుంది అంటే, ముడుచుకొని పడుకుంటే ఆ రగ్గు ఉన్నటువంటిది వాడికి కాళ్ళ దగ్గర నుంచి తల వరకు సరిపోయింది వాడికి. అంటే ఇక్కడ ఏమిటంటే ప్రసన్న చేతసుడైనటువంటి మనిషి వాడు ఎలా ఉంటాడంటే, వాడు ఎలాంటి సందర్భంలోనైనప్పటికీ కూడాను వాడు అలాగే అవలీలగా వాడు ఆ సిచ్యువేషన్ కు ఆ సందర్భానికి వాడు అనుసరించి వాడు వెళ్ళిపోతుంటాడు. అంతేగాని దేని మీద కంప్లైంట్ అన్నటువంటిది ఉండదు. ఎందుకంటే నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి బుద్ధి. ఆ బుద్ధిలో వాడికి వేరే తోసాలన్నటువంటిది అవసరం లేదు. వాడికి వేరే వాడిని తిట్టడం లేదు. ఏదో ఒకటి మనకు రాగము కలిగింది అనుకోండి, రాగములు అయితే మనం ఏమనుకుంటామంటే ఆ రాగం ఉన్నటువంటిది ఏదేదో ఒక వ్యక్తి నుంచి వచ్చింది, లేకుంటే ఒక పదార్థం నుంచి వచ్చింది, ఒక సిచ్యుయేషన్ నుంచి వచ్చింది అని మనం అనుకుంటాము. అంటే బాహ్య వస్తువు నుంచి మనకు వచ్చింది అనుకుంటుంటాం మనం. అలాగే ద్వేషం వచ్చింది అనుకోండి, ద్వేషం వచ్చినప్పుడు కూడా మనం ఏమనుకుంటుంటామంటే అది ఆ ద్వేషం అన్నటువంటిది ఆ వ్యక్తి నుంచి వచ్చింది, ఆ పదార్థం నుంచి వచ్చింది అని మనం అనుకుంటుంటాం. కానీ రాగము ద్వేషము అన్నటువంటిది ఎక్కడో ఒక పదార్థం, బయట పదార్థం నుంచి రాదు, అన్ని ఆత్మస్వరూపంగానే వస్తూ ఉంటుంది. మనసు మనలోనే ఉంటుంది. మనలోనే ఏముంటుంది అంటే ఆ పూర్ణ ఆనంద స్వరూపము కానీ ప్రసాదము కానీ అన్నటువంటిది మనలోనే ఉంటుంది. మనలో మనం దాన్ని డిస్కవర్ చేసుకోవాలి. ఆ డిస్కవర్ చేసుకునేటువంటి వాడు ఎలా ఉంటాడు వాడు అంటే, ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా నిశ్చలంగా నిర్మలంగా ఉంటాడు. నిశ్చలంగా నిర్మలంగా ఉంటాడు. ఎవరిని తిట్టడం కానీ అన్నటువంటి పరిస్థితే రాదు. వాడు ఎలాంటి సిచ్యువేషన్ లో అయినప్పటికీ కూడా వాడు అలాగే ఒదుక్కొని ఉంటాడు. ఒదుక్కొని ఉండేసి బాగానే ఉంది అనుకుంటూ ఉంటాడు. అది ప్రసాదము అన్నటువంటి బుద్ధి. ఆ ప్రసాదం అన్నటువంటి బుద్ధి ఉన్నప్పుడు అదే ఆనందము అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తారంటే శంకరాచార్యులు ఏమంటారంటే, ప్రసాదే సర్వదుఃఖానాం ఆధ్యాత్మికాదీనాం హాని వినాశ అస్య యతేహి ఉపజాయతే అంటాడు. ప్రసాదే అంటే ప్రసాదే సర్వదుఃఖానం, ప్రసాదము ఉన్నప్పుడు సర్వ దుఃఖములు. ప్రసాదం అంటే కొంతమంది, నేను ఒకటి విన్నాను అనమాట. ఒక చోట ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక స్వామి, అక్కడ ఉన్నటువంటి స్వామి ప్రసాదము ఇచ్చేటువంటి సందర్భంలో ఆయన చెప్తున్నాడు, ప్రసాదము లడ్డూనో ఏదో చేతిలో పెడుతూ అందరికీను ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే, ప్రసాదం తింటే మీ దుఃఖములన్నీ చెడిపోతాయి, అందువల్ల రాండి, ఇది 50 రూపాయల ప్రసాదము అని ఇవ్వడం అనమాట. అది కాదు, అది ప్రసాదం కాదు. ప్రసాదం అంటే మనస్సు యొక్క ప్రసాదము. మనస్సు యొక్క ప్రసాదం ఉన్నప్పుడు మనం సాధారణంగా ప్రసాదే సర్వ దుఃఖానం హాని రస్యోపజాయతే అని ఎక్కడిదెక్కడ శ్లోకాన్ని తీసుకొని మనం చదివితే మనకు అర్థమయ్యేది అంతే అర్థమవుతుంది. కానీ ప్రసాదం అంటే ఏమిటి అనేది నిజంగా చూసుకోవాలంటే ముందు శ్లోకానికి వెళ్ళి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రసాదం అంటే మనస్సు యొక్క ప్రసాదము, మనస్సు యొక్క నిర్మలత్వము. ఆ ప్రసాదము మనకు లభించినప్పుడు అదేమి సర్వ దుఃఖానాం అంటే ఆధ్యాత్మికాదీనాం అంటాడు. ఆధ్యాత్మిక ఆది అంటే ఆధ్యాత్మికము మొదలైనటువంటివి అవన్నీ హాని వినాశ అవుతాయి. ఏమేవి ఆధ్యాత్మిక ఆది అంటే ఏమిటి? దుఃఖాలన్నింటినీ మనం తీసుకొని శ్రద్ధ చేస్తే 3 రకాలైన దుఃఖాలు వస్తాయి అని చెప్తారు. ఒకటేమి ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము అని 3 దుఃఖాలు. ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఏమిటంటే మనం సాధారణంగా చెప్పుకునేటువంటి ఆధ్యాత్మికత అది కాదన్నమాట. ఇక్కడ ఆధ్యాత్మిక దుఃఖము అంటే శరీరానికి వచ్చేటువంటి దుఃఖము, మనసుకు వచ్చేటువంటి దుఃఖము ఆధ్యాత్మిక దుఃఖము అంటాము. దానికే వ్యాధి ఆది అంటాము. వ్యాధి ఆది అన్నటువంటి 2 దుఃఖాలు ఆధ్యాత్మిక దుఃఖాలు. వ్యాధి శరీరానికి వచ్చేటువంటి వ్యాధులు, మనసుకు వచ్చేటువంటి వ్యాధులు. ఈ 2 వ్యాధి ఆది, ఈ రెండింటిని ఏమంటారంటే, ఈ రెండింటిని కలిసి ఆధ్యాత్మిక దుఃఖాలు అంటాము. ఆధ్యాత్మిక దుఃఖాలు ఇలాంటి సాధారణంగా మనకు అందరికీ ఉండేటువంటి దుఃఖాలే ఇవి. నేను మనసుకు ఏదో కారణం వల్ల దుఃఖం వస్తూనే ఉంటుంది. దుఃఖం లేనటువంటి వాడే లేకుండా ఉంటాడు. ఎందుకంటే ఒకసారి సందర్భంలో దుఃఖము అన్నటువంటిది సర్వసాధారణమైనటువంటిది అని చెప్తారు. అందుకే ఒక దృష్టాంతం తత్వవిధానంద సరస్వతి గారు ఒక దృష్టాంతం చెప్తుంటారు. ఏం చెప్తుంటారంటే, ప్రహ్లాదుడు ధ్రువుడు
రెండింటినీ తీసుకొని ఆయన కంపేర్ చేస్తుంటాడు. ప్రహ్లాదుడు అన్నటువంటి వాడికి నరసింహావతారంలో శ్రీ మహావిష్ణువు దర్శనం జరిగింది. ఆ ద్రోణికి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం కలిగి అతను అతని ప్రత్యక్షమయ్యాడు. కానీ ఇద్దరు కూడాను ఈ మరి భగవంతుడే ప్రత్యక్షమయ్యి వాళ్ళని ఆశీర్వాదం చేసి వెళ్ళినప్పటికీ కూడాను ప్రహ్లాదుడు కూడా ఎన్నో దుఃఖాలు మళ్ళీ అనుభవించాడు రాజ్యం చేసేటువంటి సందర్భంలో. మరి ధ్రువుడు కూడాను మళ్ళీ ఎన్నో దుఃఖాలు అనుభవించాడు. ఎందుకంటే ధ్రువునికి నక్షత్ర స్థానం ఇస్తారు. ధ్రువునికి నక్షత్ర స్థానం ఇచ్చినప్పుడు ఆయన నక్షత్రంగా అలబడి ఉంటాడు. కానీ బ్రహ్మలోకానికి వెళ్ళేటువంటి అవకాశం అతనికి లేదు. అతను ఏం కోరుకుంటాడంటే అతనికి నారాయణమూర్తి అనుగ్రహించేది ఏమిటంటే నీవు నక్షత్ర రూపంలో ఉంటావు పో అని చెప్తాడు. నక్షత్ర రూపం అంటే ఇతను ఎక్కడో తెలియకున్నటువంటి ప్రదేశంలో ధ్రువ నక్షత్రంగా అలా ఉండిపోతాడు అంతే. కానీ బ్రహ్మస్థానానికి వెళ్ళేటువంటి అర్హత అతనికి లేకుండా పోతుంది. ఎన్నేళ్ళైనా కూడా మనం ఎన్నాళ్ళు భూలోకం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఆ ధ్రువలోకంలోనే అతను ఉండాలంతే. అక్కడ నుంచి పైకి వెళ్ళేటువంటి అవకాశం అతనికి లేదు. ఆ నక్షత్ర లోకంలో అలాగే ఉంటాడు. కానీ బ్రహ్మలోకానికి వెళ్ళేటువంటి స్థాయికి అతనికి చేరలేకుండా పోతాడు. ఆ దుఃఖంలోనే ఉండిపోతాడు అతను. అయ్యో నాకు ఇది లేకుండా పోయింది, అయ్యో నాకు ఇది లేకుండా పోయింది, నేను ఆ రోజు నక్షత్ర స్థానం అడగకుండా మరి బ్రహ్మలోకం అడగచ్చేయండి కదా అని చెప్పేసి ఆయన బాధపడుతుంటాడు. అలాగే ప్రహ్లాదుడు కూడాను ఎన్నో దుఃఖాలు అనుభవించాడంటే ఆ తర్వాత రాజ్యము వచ్చినప్పటికీ కూడా ఎన్నో దుఃఖాలు అనుభవించుకుంటూ పోయాడు. కానీ దుఃఖము అన్నటువంటిది ఇన్హెరెంట్. మనకు దేవుడు ప్రత్యక్షమైనప్పటికీ కూడా మనకు ఆ దుఃఖాలు అనేటువంటిది ఉండే ఉంటుంది. ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము ఏదో ఒకటి ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక దుఃఖం అనేటువంటిది వ్యాధి ఆది అన్నటువంటిది. కానీ ఆది భౌతిక దుఃఖం అంటే ఏమిటి? ఆది భౌతిక దుఃఖం అంటే భౌతికం కంటే ఫిజికల్ సరౌండింగ్స్ నుంచి వచ్చేటువంటిది. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల నుంచి వచ్చేటువంటి దుఃఖము అలాంటివి. వ్యక్తుల నుంచి కానీ పరిస్థితుల నుంచి కానీ మనం ఎక్కడికైనా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి సందర్భము వాటి నుంచి కూడా మనకు దుఃఖం వస్తూ ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశము, లేకుంటే పూర్తి వర్షం వచ్చేటువంటి ప్రదేశము, లేకుంటే పూర్తి చలి ఉన్నటువంటి ప్రదేశము. అమెరికాకి వెళ్తే పూర్తి చలి ఉంటుంది అనేటువంటి నేను వెళ్ళలేదు ఇప్పుడు అలా అంటుంటారు. అలా వెళ్ళినప్పుడు అక్కడ వచ్చేటువంటి దుఃఖం ఏదో దుఃఖము, అక్కడేమో దుఃఖము, మనకు లేనటువంటి దుఃఖం అక్కడేదో దుఃఖము, అలాంటి దుఃఖం ఏమేమో దుఃఖాలు వస్తుంటుంది అనమాట. ఆ దుఃఖాలు ఉన్నటువంటి వాడు మనకు ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము. ఆది దైవిక దుఃఖం అంటే ఏమిటంటే దైవం నుంచి వచ్చేటువంటి దుఃఖము. పూర్తి మనం ఇప్పుడు పడ్డము, లేకుంటే ఇంకేదో ఉల్కలు రావడం, పైనుంచి ఏదో పడ్డము, ఏదో పైన ఎగిరేటువంటి విమానము నెత్తిన పడ్డము, అలాంటివి ఆది దైవిక దుఃఖము. ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆధ్యాత్మిక దుఃఖము అన్నటువంటివి. ఈ మూడు దుఃఖాలు ప్రసన్నమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడికి ఉండదు. ఎందుకంటే మనస్సు హార్మోనీగా ఉంటుంది, వాడికి మనస్సు హార్మోనీగా ఉంటుంది. తర్వాత ఎటు వెళ్ళినప్పటికీ కూడా ఆ సిచ్యువేషన్ అతనికి అడ్జస్ట్ చేసుకుని వెళ్ళేటువంటి సందర్భం అతనికి ఏర్పడి ఉంటుంది. ఎందుకంటే అతనిలో రాగము లేదు, ద్వేషము లేదు. ఒక వస్తువు మీద కానీ, ఒక పదార్థం మీద కానీ, లేకుంటే ఉన్నటువంటి ఆ పరిసరాల మీద కానీ ఏదీ లేదు అతనికి. ఏది లేనప్పుడు ఏమైపోతుందంటే సుఖంగా సంతోషంగా ఉంటాడు అతను. అందువల్ల ఏమైపోతుందంటే అతనికి బుద్ధి నిర్మలమైనటువంటి మనసు గల వాడికి అన్ని దుఃఖముల నుంచి ఆధ్యాత్మికాదీనాం హాని వినాశ అస్య యతే ఉపయాయతే అతనికి వచ్చేసిన తర్వాత కించ ప్రసన్న చేతస అంటే ప్రసన్న చేతస అంటే స్వస్థ అంతఃకరణంలో ఉన్నటువంటి మనస్సు. ఆ స్వస్థ అంతఃకరణలో ఉన్నటువంటి మనస్సు ఎలా ఉంటుంది అంటే హి యస్మాత్ ఆశు శీఘ్రం బుద్ధి పర్యవతిష్టతే. ఆ బుద్ధి అన్నటువంటిది అతని మనస్సు బుద్ధి అన్నటువంటిది అందులో ప్రతిష్ఠితమై ఉంటుంది. ఆ మనస్సు అందులో ప్రతిష్ఠితమై ఉంటుంది, చెదరకుండా ఉంటుంది. రాగము ద్వేషము ఉన్నటువంటి వాడికి చెదరకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రాగము ద్వేషము ఉన్నటువంటి వాడు ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ఆ రాగము ద్వేషమును సంబంధించినటువంటి వాతావరణమే అతని మనసులోకి మళ్ళీ వస్తుంటుంది. కాబట్టి ఆ బుద్ధి అన్నటువంటిది స్థిరంగా నిలబడదు, భగవంతుని మీద కేంద్రీకరించబడదు. భగవంతుని మీద కేంద్రీకరించాలి అంటే ఎలాంటి బుద్ధి ఉండాలి? రాగము ద్వేషము అన్నటువంటిది, భయము కామన అన్నటువంటిది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఏదైనా భయము కామన ఉందనుకోండి, ఆ భయం అన్నటువంటిది రకరకాల కారణంగా వస్తుంది అని చెప్తారు. భయం అన్నటువంటిది ఎలా వస్తుంది? భయం అన్నటువంటిది మనం ఒక వ్యక్తితో ద్వేషించినప్పుడు ఆ వ్యక్తి మనతో ఏం చేస్తాడు అన్నటువంటి భయము. లేకుంటే మనకు ఇంకేదన్నా మనం ఒక పరిస్థితుల్లో పనిచేసేటువంటి సందర్భంలో ఒక వ్యక్తి మనకన్నా అధికమైనటువంటి వ్యక్తి, మనకన్నా బాస్ ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు అన్నటువంటి భయము. కానీ అదంతా మిథ్య అన్నటువంటిది మనకు తెలియదు కదా. అందువల్ల ఈ సంసారంలో ఉన్నటువంటి వాడికి ఆ భయము, ఇలాంటి భయం ఏదో భయం ఉన్నటువంటిది, లేకుంటే ఒక వాస్తు భయము, లేకుంటే ఇంకేదో గ్రహాల భయము,
అంటే ఇలాంటి భయం వల్ల ఏమైపోతుందంటే భయం నుంచి మనం ఆ గ్రహస్థితులకు వెళ్ళకూడదు. అందుకే చెప్తుంటారు భయం నుంచి మనం అలా వెళ్ళకూడదు, నిర్భయంగా ఉండాలి అని చెప్తారు. భగవద్గీత చెప్పేది అలాంటిదే చెప్తుంటుంది. ఎందుకంటే భగవద్గీతలో చెప్పేటువంటి సారం ఎలా ఉంటుందంటే ఈ జ్యోతిష్యము గ్రహస్థితులు ఇవన్నీ అది చెప్పదన్నమాట. అవన్నీ లౌకికానికి సంబంధించినటువంటి విషయాలు. కానీ సాధకుడైనటువంటి వాడికి అలాంటిది భయాలతో అతను భయపడక్కర్లేదు. ఎందుకంటే దుఃఖము సుఖము అన్నటువంటిది ఇన్బిల్ట్ ఎలాగా వస్తుంటుంది. ప్రహ్లాదునికి ఎలా వచ్చిందో మరి ధ్రువుడికి ఎలా వచ్చిందో, ధ్రువుడికి ప్రహ్లాదునికి అలాగే వచ్చి అతను దుఃఖపడుతూనే ఉన్నారు. కానీ ప్రహ్లాదుడు అన్నటువంటి వాడు ఏం చేశాడంటే ఇతనికి ఉన్నటువంటి భేదం ఏమిటంటే ప్రహ్లాదుడు ఆ దుఃఖాలు కానీ సుఖాలు కానీ రెండింటినీ సమంగా తీసుకున్నాడు అతను. దుఃఖాలు అనుభవించినప్పుడు బాధపడలేదు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోలేదు. కాబట్టి అతను ఏమైపోయాడంటే జ్ఞానిగా నిలిచిపోయాడు. అని ధ్రువుడు ఏమైపోయాడంటే జిజ్ఞాస భక్తునిగా నిలిచిపోయాడు. జిజ్ఞాసతో భగవంతుని ప్రత్యక్షం చేసుకోగలిగాడే గాని అతను జ్ఞాని భక్తుడు కాలేకపోయాడు. అతను ఆ దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. ఇతను దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా తీసుకున్నాడు. కాబట్టి ఇతను ఏమైపోతుందంటే ఇక్కడ ఈ బుద్ధి అన్నటువంటిది ప్రసన్న చేతసురైనటువంటి వాడి బుద్ధి ఎలా ఉంటుందంట అంటే వాడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను వాడు స్వస్థ అంతఃకరణలో మనస్సు అన్నటువంటిది స్థిమితంగా ఏర్పడిపోయి ఉంటుంది. అంత ఆత్మలో ప్రతిష్ఠితమైపోయి ఉంటుంది. ఆత్మలో ఎప్పుడైతే ప్రతిష్ఠితమైపోయి ఉంటుందో, ఆత్మలో ప్రతిష్ఠితం కావడం అంటే ఏమిటి, ఆత్మలో ఎలా ప్రతిష్ఠితం అవుతుంది అని ఒకరు అడగచ్చు. కానీ ఆత్మలో ఎలా ప్రతిష్ఠితం అవుతుందంటే ఒక ఉదాహరణ చెప్తారు. ఏం చెప్తారంటే ఒక సముద్రం ఉంది. సముద్రం ఉన్నప్పుడు తుఫాను వస్తుంది. తుఫాను ఉపశమనం అయిపోతుంటుంది. తుఫాను వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, సముద్రం ఉంటుంది. సముద్రం ఉన్నప్పటికీ కూడా ఏమైపోతుందంటే ఆ తుఫాను వేసేటువంటి ఆ గాలి కదలికకు ఆ నీటి బిందువులు కానీ నీటి జలపాతాల్లాగా పైకి లేచిపోతూ ఉంటుంది. తుఫాను వచ్చినప్పుడు సముద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశంలో ఒకసారి నేను మచిలీపట్నంలో చూశాను అలాంటి పరిస్థితి. అది వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ సముద్రముకు తర్వాత నేలకు తర్వాత గాలికి ఏమి సంబంధం లేకుండా అంతా నీటిమయం అయిపోయి ఉంటుంది. అలాంటి నీటిమయమైనప్పుడు సముద్రం అన్నటువంటిది మనకు బుద్ధికి కనబడదు అనమాట. కనబడకుండా ఏమైపోతుంది, ఆ తుఫాను కనబడుతూ ఉంటుంది. ఆ తుఫాను అన్నటువంటిది ఎప్పుడైతే ఉపశమనము చెందుతుందో అప్పుడు సముద్రము అన్నటువంటిది అనుభవంలోకి వస్తుంది. కానీ సముద్రము ముందు లేకుండా ఉందా అంటే ముందు కూడా సముద్రం ఉంది, కానీ తుఫాను వల్ల అనుభవంలోకి రాలేదు. ఎప్పుడైతే తుఫాను అన్నటువంటిది ఉపశమనం జరిగిందో ఆ సముద్రం అన్నటువంటిది మనకు అనుభవంలోకి వచ్చింది. అలాగే మనకు ఈ సంసారము అన్నటువంటిది ఎప్పుడు ఎలా ఉంటుందంటే సంసారము అన్నటువంటిదే మనకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ఈ రాగము ద్వేషము అన్నటువంటి పెను తుఫాను ఎప్పుడైతే విజృంభించి ఎలా ఉంటుందో అప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, ఆత్మ అన్నటువంటిది మన లోపలనే ఉంటుంది. ఉంటుంది. ఆత్మ మనకు అనుభవంలోకి రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే రాగము ద్వేషము అన్నటువంటిది రెండు కూడాను తుఫాను ఎలా ఉపశమనం చెందిందో అలాగే రాగద్వేషాల రెండు ఉపశమనం చెంది మనసు ప్రశాంతత అయినప్పుడు ఆ అంతఃకరణంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఆత్మ అన్నటువంటిది మనకు అనుభవంలోకి వస్తుంది. అది మనము ఎలా వస్తుంది అంటే మనం అలాంటివి సంపాదించుకోగలిగినప్పుడు వస్తుంది. అంతేగాని మనము థియరీగా చదువుకుంటే మనకు రాదు. మనం థియరీగా చదువుకుంటే మన థియరీగా తెలుస్తూ ఉంటుంది. అంటే తుఫాను ఎలా అయితే రాగద్వేషాలు అన్నటువంటి పెను తుఫాను ఎప్పుడైతే ఉపశమనం చెందినప్పుడు సముద్రం ఎలా అనుభవంలోకి వస్తుందో అలాగే ఈ రాగము ద్వేషము అన్నటువంటి రెండు చల్లబడిపోయినప్పుడు రాగద్వేషాలు రెండు లేనప్పుడు ఆ ఆత్మ అన్నటువంటిది అనుభవంలోకి వస్తుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. కానీ అది అలా తెచ్చుకోవాలంటే మనము దాన్ని అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు వస్తుంది. ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది అని చాలా ఘంటాబద్ధంగా చెప్తారు అందరూ. కానీ మనం అలా ప్రాక్టీస్ చేయగలిగినటువంటి శక్తి మనకు లేదు కదా. అందువల్ల మనకు ఇలాగే ఉంటాము. మనం ఆ తుఫాను మాత్రమే చూస్తుంటాము కానీ ఆ తుఫాను ఉన్నటువంటి సంసారాన్ని చూస్తుంటామే కానీ ఆత్మ అన్నటువంటి సముద్రాన్ని మనము అనుభవంలోకి తెచ్చుకోలేకుండా పోతుంటాము. కాబట్టి ఆత్మ అన్నటువంటి సముద్రాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే ఈ రాగద్వేషాలను పూర్తిగా తీసేస్తే గానీ అప్పటికి కూడా అది అనుభవంలోకి రాకుండా పోతుంది. స్వస్థ అంతఃకరణం అంటే అది స్వస్థ అంతఃకరణంలో ఉన్నప్పుడు ప్రసన్న చేత సహా స్వస్థాంతఃకరణస్య హి యస్మాత్ ఆశు శీఘ్రం బుద్ధి పర్యవతిష్టతే. ఆ బుద్ధి అన్నటువంటిది అందులో స్థిరంగా నిలబడిపోతుంది. బుద్ధి ఎప్పుడైతే స్థిరంగా ఆత్మలో నిలిచిపోతుందో ఆ నిలిచిపోయేటువంటి దాన్ని అది సాధించడానికి ఛాలెంజ్ అనమాట. ఆ ఛాలెంజ్ కు మనము కృషి చేయాలి. ఆ కృషి చేసేదానికి మనం ప్రయత్నించాలి. అంతేగాని కృషి చేయకుండా మనము కూర్చొనేసేసి కృషి చేస్తే జరుగుతుంది అని చెప్తారు. ఎలా జరుగుతుంది అంటే ధ్యానంలో మనం కూర్చొనేసి మన ఆలోచనల్లో మన మనసులో అలా మనము
నిశ్చలంగా చూస్తూ వెళ్ళినప్పుడు అది జలపాతంలా ఉన్నటువంటి మన ఆలోచనలు కానీ అది కానీ ఒక ర్యాపిడ్ స్టేజ్ నుంచి ఒక నిశ్చలమైనటువంటి స్టేజ్కి రావడము, ఆ నిశ్చలమైనటువంటి ఒక జలపాతం లాగా లేకుండా ఒక ర్యాపిడ్ స్టేజ్ లో ఉన్నటువంటి స్థితి రావడము, ఆ ర్యాపిడ్ స్టేజ్ లో ఉన్నటువంటి స్థితిలో నుంచి ఒక నిర్మలమైనటువంటి స్థితికి రావడము అన్నటువంటిది మనకు అనుభవంలోకి వచ్చి తీరుతుంది ధ్యానం చేస్తే. అందువల్లనే కొంతమంది ధ్యానం చేసేటువంటి వాళ్ళు రోజుల తరబడి కూర్చొని ఉంటారు. అలాంటి వాళ్ళు నిజంగానే గొప్ప సాధకులు వాళ్ళు. అలా కూర్చోగలిగినటువంటి వాళ్ళని నేనే చూశాను. నేనే కొంతమందిని 3 రోజులు, 4 రోజులు అలా కూర్చొని ఉంటారు. ఆ భోజనము, ఆకలి, దప్పి అన్నటువంటిది మనం సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడు వంటింట్లోకి వెళ్తుంటాము. ఏదో అది ఇది తినుకొని రావడము, పోవడము అన్నటువంటిది మనకు ఆ రాగము అన్నటువంటిది ఉండనే ఉంటుంది. కానీ ఈ రాగద్వేషాలను జయించినటువంటి వాళ్ళు 4 రోజులు, 5 రోజులు అలాగే ఉంటారు. అలాగే ఉన్నటువంటి వాళ్ళు చాలా మందిని మనం గమనిస్తుంటాం. నేను ఒకసారి హరిద్వార్‌కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి హరిద్వార్ నుంచి ఇంకా పైకి వెళ్ళినప్పుడు రుద్రప్రయాగ అన్నటువంటి ప్రదేశంలో కర్ణాటక వ్యక్తి ఒకతను ఉన్నాడతను. అతను ఆ గంగా ఆరతి టైంకి మాత్రమే బయటకు వస్తా అంట అతను. మిగిలిన టైంలో అంతాను చిన్న గుడిసె కూడా కాదు. అలా ఉండే గుడిసె లాంటి ఒక రాయితీ కింద అతను ఉండేటువంటి వాడు. అతను బయటకు వచ్చాడు. అతను మేము కన్నడంలో మాట్లాడుకుంటుంటే నా ఫ్రెండ్ కూడా కన్నడం వ్యక్తి వచ్చినప్పుడు మాట్లాడుకుంటుంటే అతను ఏదో మాట్లాడేశాడు. అప్పుడు ఆయన అడిగితే నేను 30 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను. ఈ రాతి కింద ఉంటాను అన్నాడు అతను. అతనికి ప్రపంచం ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు ఏమో తెలియదు అతనికి. అలా ఉంటాడు అంతే. మరి అతని భోజనమే తప్పి ఏమిటంటే అతనికి ఆకలి కాదంటాడు అతను. ఆకలి కాదు, ఏదో ఆకలి అయినప్పుడు గంగా నది నీళ్లు తాగుతానంటాడు అతను. మరి అతను ఎవరైనా ఇస్తే భిక్ష తినడము లేకపోతే లేదు అన్నటువంటి సందర్భం అలా ఉంటాడు అతను. మరి ఎందుకు అలా ఉండగలుగుతాడంటే ప్రసన్న చేత సహా ఆశు బుద్ధి పర్యవతిష్టతే, బుద్ధి అలా నిలకడగా నిలిచిపోయినప్పుడు అతనికి అలాంటిది రాదేమో తెలియదు. మనం దాన్ని అనుభవంలో తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయాలి అని చెప్తారు దీంట్లో ఈ శ్లోకాలన్నిట్లోనూ. ఆ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకోవాలి ఏం చేయాలి మనము? ఆ రాగద్వేషాలు ఉన్నటువంటిది పూర్తిగా విసర్జించాలి. అందుకోసం ప్రసాదానికి డెఫినేషన్ ఏం చెప్తారంటే ఏం చెప్తారు? వికార ఏకాంత తిరస్కార ప్రసాద అంటారు. వికార ఏకాంత తిరస్కార ప్రసాద అని ఒక వర్డ్, ఒక సెంటెన్స్. వికారం అంటే ఏమిటి? మనసుకు ఒక పదార్థాన్ని చూసినప్పటికి కానీ లేకుంటే ఒక రాగము కానీ ద్వేషము కానీ అనేటువంటిది సాధారణంగా మనలాంటి మనుషులకు అలాంటిది చెలరేగుతుంటుంది. అప్పుడు మనసు వికారం చెందుతుంది. వికారం చెందినప్పుడు ఒక వ్యక్తి మీద అనురాగం కావచ్చు, ఇంకొక వ్యక్తి మీద ద్వేషము కానీ వస్తుంది. అలాగే ఒక పదార్థాన్ని చూసినప్పుడు ఆ పదార్థం మీద నాకు ఇష్టము అని కానీ అయిష్టము అన్నటువంటి కానీ భావన కానీ కలుగుతుంది. ఆ భావన కలిగింది అంటే అది వికారము. ఆ వికారము అన్నటువంటిది టోటలీ షుడ్ బి రిజెక్టెడ్. వికార ఏకాంత తిరస్కార ప్రసాద అంటారు. వికార ఏకాంత తిరస్కార. ఏకాంత అంటే ఒంటరితనముని కాదు ఇక్కడ. ఏకాంత అంటే పూర్తిగా టోటలీ. వికార ఏకాంత తిరస్కార ప్రసాద. వికార ఏకాంత తిరస్కారం వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఆ బుద్ధి అన్నటువంటిది అందులో ప్రతిష్ఠితమైపోయి ఉంటుంది, ఆత్మలో ప్రతిష్ఠితమైపోయి ఉంటుంది. ఎలా అంటే ఆకాశమివ అంటాడు. ఆకాశములాగా అంటాడు. ఆకాశము అన్నటువంటిది అంటే స్పేస్ అన్ని చోట్ల ఉంటుంది. అన్ని చోట్ల ఉంటుంది కానీ దేనితోనూ అతని సంఘం లేదు. దేని చోట సంఘం లేదు. మరి ధూళి కణాలే అలా చెలరేగిపోతుంటాయి. ఆ ప్రతి ధూళి అనుకోండి, ఇంకేదన్నా ధూళి అనుకోండి, చెత్త చెదారం అనుకోండి, అంతా ఎగిరిపోతూ ఉంటుంది. ఆకాశంలోనే తిరుగుతూ ఉంటుంది అంతాను. కానీ ఆకాశం ఉన్నటువంటిది నిర్మలంగా నిశ్చలంగా ఎలా ఉంటుందో అలాగే ఈ స్వస్థ అంతఃకరణ ఉన్నటువంటి వాడు అతనికి ఆలోచనలు రావు అని చెప్పలేవు. ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకంటే థాట్లెస్నెస్ ఈజ్ నాట్ మైండ్లెస్నెస్ అని చెప్తారు. థాట్స్ వస్తుంటాయి. థాట్స్ వచ్చినప్పుడు కూడా నా థాట్స్ అతను పట్టించుకోడు అనమాట. ఆ థాట్స్ ని పట్టించుకుంటే ఏమైపోతాడు? ధ్యానం అన్నటువంటిది కుదరదు. ఆ థాట్స్ ని ఏదైనా థాట్స్ వచ్చినప్పుడు ఆ థాట్స్ అలా రిజెక్ట్ చేస్తాడు. అలా రిజెక్ట్ చేసేసి అవసరం లేనటువంటి థాట్స్, ఆ థాట్స్ అవసరం లేదు. అవసరం లేనటువంటి థాట్స్ మనం ఎలా ఉంటాము? సాధారణమైనటువంటి మనుషులు ఎవరెవరి విషయాలు కూడా మనకు కావాలి. మన విషయాలే కాకుండా వేరే వాళ్ళ విషయాలు కూడా మనం తెలుసుకుంటుంటాము. వేరే వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకుంటాము. ఇన్ఫాక్ట్ మనము వేరే వాళ్ళని గురించి ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాము. కాబట్టి ఆ థాట్స్ మనం ఆ వేరే వాళ్ళని అబ్జర్వ్ చేసేటువంటి ఏంటి అనేది మన చేతిలో ఉన్నటువంటి విషయం. అలాంటివి తగ్గించుకోవచ్చు. మనం సులభంగా తగ్గించుకోవచ్చు దాన్ని. వేరే వాళ్ళని గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి? వేరే వాళ్ళని గురించి థాట్స్ గురించి మనం ఎందుకు? నేను కూడా చూశాను అనమాట. మా ఫ్రెండ్ ఒకతను ఒకసారి సినిమా రిలీజ్ అయింది. ఎన్టీ రామారావు సినిమా చిన్నప్పట్లో. ఆ సినిమా రిలీజ్ కావాల్సింది ఆ రోజు రిలీజ్ కాలేదు. సినిమా రిలీజ్ కావాల్సిన రోజు రిలీజ్ కాకపోతే దుఃఖపడాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే నిర్మాత దుఃఖపడాలి. కానీ వీడు ఆ రోజంతా ఏడ్చాడు అనమాట. ఎందుకంటే మనస్సు యొక్క వికారం అలా ఉంటుంది. ఆ మనస్సు వికారం అలా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే అతను అలా ఉంటాడనమాట. ఈ ఆకాశం లాగా ఉండాలి అంటాడు ఇక్కడ. ఆకాశం లాగా నీ ఉండాలి, ఆత్మ ఉండాలి. అంటే దేనికి అక్కడ ఉంటాము?
అన్ని మనలో థాట్స్ అన్ని వస్తుంటాయి పోతుంటాయి, కానీ థాట్స్ పట్టించుకోవద్దు. ఆకాశం ఇవా స్వస్థ అంతఃకరణం ఉన్నటువంటి వాడు ఆకాశములాగా ఉండిపోవాలి అని చెప్తారు అనమాట. ఇంకా దీని గురించి ఇంకా కాస్త ఉంది. దీన్ని మనము వచ్చే క్లాస్లో చెప్పుకుందాం. ఎందుకంటే ఇంకా 2 నిమిషాలు 1.5 నిమిషం మాత్రమే ఉంది. ఎవరైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. తర్వాత మనము వచ్చేసారి, ఎందుకంటే ఒక క్లాస్లో కాలేదు అనమాట ఈ శ్లోకము. నెక్స్ట్ శ్లోకంలో నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సార్ అది రాగద్వేషం పద్యం ఉంది కదా సార్, ఆ, దాంట్లో రాగం అంటే అభిమానం అనే కదా మనం అనుకోండి. రాగం అంటే అనురాగం కూడా, అనురాగము ఇష్టము రాగం. రాగం అంటే అంటే అప్పుడు అవి రెండు రెండు క్వైట్ ఆపోజిట్ కదా సార్. రాగము అనురాగము సంతోషం. మనము ఐ లైక్ ఇట్, ఐ డిస్లైక్ ఇట్ మేడం. అంతే. రాగము అంటే ఐ లైక్ ఇట్, ద్వేషం ఉంటే ఐ డోంట్ లైక్ ఇట్, అంతే. రాగము అంటే ఒక వ్యక్తి మీద రాగము, ఇతని మీద నాకు ఇష్టము, ఇంకొక వ్యక్తి మీద ద్వేషము, ఒక పుల్లారెడ్డి స్వీట్ మీద అనురాగము, కాకరకాయ మీద ద్వేషము. ద్వేషం ఇన్ ద సెన్స్ నాకు అది ఇష్టం లేదు, నాకు అది వద్దు, వేరే ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు నాకు అది కాకరకాయ పెట్టద్దు అనడం అనమాట. అలా కాకుండా నీవు అది కాకరకాయ దీనికి ఈ రెండింటి మీదను సమానమైన భావం చూపించు. ఎందుకు ఆకలి నింపుకోవాలి, అంతే కదా. ఇక్కడ ఆకలి నింపుకోవాలి, శరీరాన్ని నువ్వు పెట్టుకోవాలి. శరీరాన్ని, ఎందుకంటే శరీరం ఎందుకు ధర్మ పరిరక్షణ కోసం ఉండాలి, అంతేగాని శరీరం అన్నటువంటిది అవసరం